మన లోపల లేనిది బయట ఏమీ జరగదు. లోపల లేనిది బయట ఏం జరగదు. మన లోపల చేంజ్ చేసుకుంటే బయట ఎలాంటి సిట్యుయేషన్ అయినా చేంజ్ అవుతది. ఎవరు మన ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేయలేరు. ఇప్పుడు రామ్‌తా చెప్పే ప్రెడిక్షన్సే అన్నీ జరగవు. కొన్నే యెస్ మేడం. జరుగుతాయి. ఎందుకు అంటే, ఎవరు ఏ టైంకి వాళ్ళ మైండ్ ఎలా మార్చుకుంటారో, ఎవరు ఎలా చెప్పగలరు? ఈ మినిట్ నేనిలా ఉన్నా, నెక్స్ట్ మినిట్ నేను వేరేలాగా ఉంటా. ఈ మినిట్‌ని బట్టి నేనొక టైమ్ లైన్ ఉంటది. నా ఫ్యూచర్ టైమ్ లైన్. ఈ మినిట్ నా థింకింగ్‌ని బట్టి నేనొక ఫ్యూచర్ టైమ్ లైన్‌లో ఉంటా. నెక్స్ట్ మినిట్ నా ఆలోచన విధానం మార్చుకుంటే నా టైమ్ లైన్ మారిద్ది. సో, నేను ఏ టైమ్ లైన్‌లో ఎళ్తాను అన్నది ఎవరికి ఎలా తెలుస్తది? నా లోపల ఏం జరుగుతుంది అన్నది నాకే తెలుస్తది. దాని ప్రకారం నా ఎక్స్‌టర్నల్ ఎలా ఉంటది అన్నది దాని కాన్సిక్వెన్సే ఉంటుంది. సో, ఏదైనా మన మన వర్క్, ఇన్నర్ వర్క్ చేసుకోవాల్సిన ఇన్నర్ వర్క్ చేసుకుంటా ఉండాలి. జనంతో జీవిస్తా ఉండాలి. జనంతో నార్మల్‌గా జీవిస్తా ఉండాలి. మనలో వచ్చే ఆహ్, వ్యక్తిత్వపువి పట్టుకుంటా ఉండాలి. జెలసీలు, కోపాలు, ద్వేషాలు ఇవి పట్టుకుంటా ఉండాలి. వాటిల్ని హీల్ చేసుకుంటా ఉండాలి. వాటిల్ని ఫోకస్ చేసి రిలీజ్ చేసుకుంటా ఉండాలి. ఇది అది ఒక మనకి 4 పిల్లర్స్ ఉన్నాయి గదా! రామ్తాలో. స్కూల్‌కి 4 పిల్లర్స్. యెస్ కాంకర్ మేడం. యువర్ సెల్ఫ్. ఆ 4 యెస్ అండి. ఆ ఫోర్త్ పిల్లర్ కాంకర్ యువర్ సెల్ఫ్. ఆ ఫోర్త్ పిల్లర్ అట్లా 4 పిల్లర్స్ చేసుకుంటూ పోవాలి. మేనిఫెస్టేషన్ ఒక మనమే ఒక గాడ్. మనమే ఒక గాడ్ కాబట్టి మనకి కావాల్సినవి మేనిఫెస్ట్ చేసుకుంటా ఉండాలి. మనకి ఇది కావాలి. యెస్ ఈ మేడం. కోరిక ప్రతి కోరికని ఏ కోరికని వదిలేయొద్దు. ప్రతి కోరికని పట్టుకొని, ఆ ప్రతి కోరికని మేనిఫెస్ట్ చేసుకొని అంటే మేనిఫెస్టే చేసుకోవాలి. మన ప్ర కోరికలున్నాయి కదా! అని చెప్పి మ్యానిపులేట్ చేసి పక్కనోళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. కోరిక మన గాడ్‌నే అడిగి మన లోపలున్న గాడ్ ద్వారానే మనం మేనిఫెస్ట్ చేసుకొని స ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ప్రతి కోరికని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ప్రతి వ్యక్తిత్వంని కాంకర్ చేసుకుంటూ ఉండాలి. ఆ 4 పిల్లర్స్ ని ఫాలో అవుతా ఉండాలి. ఇది ప్రాసెస్. ఇది జర్నీ. ప్రతిరోజు చేసుకుంటా ఉండాలి. ప్రతిరోజు ఈ పద్ధతిలో ముందుకెళ్తా ఉండాలి. ఓకే మేడం. మేడం ఇంకొక డౌట్. ఇప్పుడు మనకి జీసస్ క్రైస్ట్‌ని మనం రామ్‌దాస్ స్టూడెంట్‌గా మనం చెప్తాం గదా సార్. హ్మ్. అంటే రామ్‌తా ఎంటర్‌టైన్‌మెంట్ స్కూల్‌లో ఎవాల్వ్ అయ్యారు క్రైస్ట్ యేసు ప్రభు. హ్మ్. చెప్తుంటారు గదండీ క్లాసెస్‌లో. ఏంటి రామ్‌తా స్కూల్‌లో ఎన్‌లైట్ అయ్యారు జీసస్ క్రైస్ట్ అని ఒక పుస్తకం కూడా ఉంది కదా మేడం. జీసస్ క్రైస్ట్ మీద ఒక బుక్ ఉంది. ఆయన ఆ! స్కూల్‌లో ఆ! ఎన్‌లైటన్ అవ్వటం ఏంటి? ఆహా! అంటే అదే ఈ నాలెడ్జ్ త్రూ ఆయన ఎవాల్వ్ అయ్యారనేసి. హ్మ్. రోల్ అయితే మోడల్‌గా తీసుకు జీసస్ క్రైస్టే కాదండి. ఏ ఇప్పుడు ఎక్కడికైనా అల్టిమేట్ పాయింట్ ఒకటే. బుద్ధుడు చెప్పినా, ఆహ్, రామ్‌తా చెప్పినా, జీసస్ చెప్పినా, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఒకలా మాట్లాడతారు. తమిళోళ్ళు ఒకలా మాట్లాడతారు. కన్నడోళ్ళు ఒక భాష మాట్లాడతారు. అంతే. ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క పదం వాడతారు. ఒక్కొక్క విధానం, ఒక్కొక్క వేలో ఎళ్తారు. ఇప్పుడు పత్రిజీ శ్వాస మీద ధ్యాస చేస్తా ఇన్నర్‌కెళ్లారు. కొంతమంది డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. డైరెక్ట్‌గా ఇన్నర్‌కెళ్ళగలిగే ఎబిలిటీ ఉండొచ్చు. కొంతమంది మైండ్ షిఫ్ట్ అవ్వమనగానే మైండ్ షిఫ్ట్ అవ్వచ్చు. ఏదైనా కూడా అల్టిమేట్‌గా ఒకటే. అల్టిమేట్ ట్రూత్ ఒకటే. ఏ మాస్టర్ చెప్పినా. అడగండి. మ్యామ్ అయిపోయిందా డౌటు? అయిపోయిందా అండి డౌటు? మేడం అయిందండి. అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందిలెండి. యాక్చువల్‌గా నేను సత్యసాయి గారిని ఎక్కువగా రోల్ మోడల్‌గా తీసుకుంటాను. నియర్ బై ఏజ్‌లో మనకు దగ్గరగా లక్షల కోట్లు హ్మ్. ఆయన మేనిఫెస్ట్ చేశారు గదా! నెక్స్ట్ కొన్ని కొన్ని 'ద ఫాదర్ అండ్ మీ' ఆయన స్పీచెస్‌లో గూడా రీసెంట్‌గా అవి మనకి 100% ఆ లవ్ గురించి గాని, 'ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్' అని చెప్పి అవి కూడా డైరెక్ట్‌గా మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో, హ్మ్. అంటే ఏమైనా నేను కలగూర గంప ఏమైనా చేస్తున్నానా? లేదంటే
ఇది అంతా ప్రాసెస్సేనా అని చిన్న డౌటొచ్చింది. 100% మీ దగ్గర అది నాకు క్లారిటీ దొరికింది మేడం. థాంక్ యూ సో మచ్. అంటే ఎన్ని విన్నా మన లోపల ఒక కాన్సెప్ట్ ఉంటుంది గదా! ఆ కాన్సెప్ట్‌ని మర్చిపోవద్దు. ఆ కాన్సెప్ట్‌కి ఎడిషన్‌లు, మైనస్‌లు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే వాళ్ళొక వే చెప్తారు, ఈళ్ళొక వే చెప్తారు, ఇంకోళ్ళు ఇంకో వే చెప్తారు, ఇంకోళ్ళు ఇంకో వే చెప్తారు. ఇదొదిలేసి ఆ ఓకే. వేకి, అదొదిలేసి ఆ వేకి, అదొదిలేసి ఆ వేకెళ్తే అక్కడే ఉంటాం మనం. మన లోపల మనం ఒక ఒక వేని గట్టిగా బిలీవ్ చేస్తే, దానికి అనుగుణమైన వీడియోలు, దానికి అనుగుణమైన ఆడియోలు, దానికి అనుగుణమైనటువంటి వ్యక్తులు, గురువు అంటే మాస్టర్స్ కూడా మనకు పరిచయం హ్మ్. అవుతారనేది ఆ! ఇది. అంతే అండి. థాంక్ దానికి యూ. అనుగుణంగా ఉన్న వాళ్ళతో మనం కనెక్ట్ అవుతా ఉంటాం. అవే మనకు అర్థమవుతాయి బేసిక్‌గా. వేరేవి మనకి కొత్తగా అర్థం గాకుండా ఉంటాయి. సో, మనం దేనికి కనెక్ట్ అవుతున్నామో దాంట్లో ఎళ్ళిపోతా ఉండాలి. యెస్ మాస్టర్. థాంక్ యూ. హ్మ్. ఓకే అండి. మ్యామ్ ఇన్నర్ వాయిస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్తారా? ఇన్నర్ వాయిస్ అంటే, ఆ! అంటే ఏం మీ ఉద్దేశం గాడ్ అనా? అంటే అసలు అంటే ఇన్నర్ వాయిస్ మనకు వినిపిస్తూ ఉంటుందంటారు కదా! బట్ ఇన్ వాట్ వే అసలు మనకు అది ఎలా గ్రహించగలుగుతాము ఏంటి? దాంట్లో మీకేమైనా హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఒకసారి అది చెప్తే ఇదే అనేసి ఆ! ఐడియా అంటే వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాటర్న్‌లో ఉంటారండి. కొంతమందికి థర్డ్ ఐ మాస్టర్స్ అంటారు గదా! వాళ్ళకి కనిపిస్తా ఉంటాయంట. అది నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నాకు తెలీదు. వాళ్ళకి కనిపిస్తాయంట. కొంతమందికి వినిపిస్తాయంట. డైరెక్ట్‌గా వాయిస్‌లు వినిపిస్తాయంట. కొంతమందికి అనిపిస్తాయి. నా నా నాకు అర్థమైన దాని ప్రకారం నేను థర్డ్ టైప్. నాకు అనిపిస్తాయి. ఫీలింగ్ డైరెక్ట్ ఒక ఫీలింగ్ వస్తదన్నమాట. ఇప్పుడు ఫ్యూచర్ నౌ అన్నాను గదా! హ్మ్. మనకి ఫ్యూచర్ ఎలా అర్థమవుతుంది? ఫ్యూచర్ ఇలా జరగబోతుందని ఇట్లా నాకైతే వాయిస్ వినిపియదు. నాకు రీసౌండ్ వస్తుంది. ఒకసారి మీరు ఓకే. మ్యూట్‌లో పెట్టుకుంటారా? యాహ్! హ్మ్. ఆహ్, నా నాకు అనిపిస్తది. మనకి ఫ్యూచర్ ఇది అంటే అదొక ఫీలింగ్ అన్నమాట. ఆహ్, ఇంకా నా ప్రాసెస్ ఆఫ్ కాంటెంప్లేషన్ ఎలా ఉంటుంది అంటే, నాకు మైండ్‌లో డిస్కషన్ జరుగుతది. అంటే ఇప్పుడు మనకి మైండ్‌లో ఆలోచనలొస్తా ఉంటాయి గదా! ఇన్నర్ వాయిస్ ఉంటుంది గదా! అంటే ఇప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం గదా! మన లోపల మన మైండ్‌లో అందరూ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతా ఉంటారు గదా! ఆ మాట్లాడేది అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ తెలుస్తదండి. అంటే గాడ్ వాయిస్‌కి ఆహ్, మన యెల్లో బ్రెయిన్ వాయిస్‌కి ఇన్నర్‌లో చాలా వాయిస్‌లుంటాయి. యెల్లో బ్రెయిన్ చెప్తది. యెల్లో బ్రెయిన్ అంటే ఐడియా ఉండుంటది గదా! స్టార్టర్స్ అయినా కూడా యెల్లో బ్రెయిన్ ఏంటి అంటే పైన ఉండే బ్రెయిన్ అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఇన్నర్‌గా ఎళ్ళకుండా పైన ఉండే బ్రెయిన్. బయట అంటే ఈ ఆహ్, ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ నుంచి నేర్చుకున్నవి ఈ లైఫ్ టైమ్‌లో నేర్చుకున్నవి అన్నీ ఆ బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకొని ఉంటాము. దానికి రిలేటెడ్ వాయిస్‌లు వస్తా ఉంటాయి. గాడ్ నుంచి కూడా వాయిస్‌లు వస్తా ఉంటాయి. అన్నీ ఇన్నర్ వాయిస్‌లంటే ఆహ్, రకరకాలుంటా ఉంటాయన్నమాట. కానీ ఏది కరెక్ట్, ఏది నిజమైన అంటే గాడ్ వాయిస్ ఏది అన్నది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఒకటి ఒకటి ఈ ప్యాటర్న్. ఆ వాయిస్ వినేటప్పుడు నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నాను అన్నది హ్మ్. మొత్తం సూపర్ఫిషియల్‌గా ఉండి ఆహ్, నార్మల్‌గున్నామా అంటే ఈవెన్ కొన్నిసార్లు సూపర్ఫిషియల్‌గా ఉన్నప్పుడు కూడా మనం ఒకటి సీరియస్‌గా దాని గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఆహ్, దా సూప్ మన పైన ఉన్నప్పుడు కూడా మనకి గాడ్ వాయిస్‌లు వినిపిస్తా ఉంటాయి. ఓన్లీ థింగ్ గాడ్ వాయిస్‌కి, నార్మల్ వాయిస్‌కి ఇదేంటంటే గాడ్ వాయిస్ ఎవరిని క్రిటిసైజ్ చేయదు. ఎవరిని జడ్జ్ చేయదు. ఎవరిని ఎప్రి ఒక ఎవరిని అంటే ప్రేమ వేరు. అప్రిషియేషన్ అంటే ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు పొగడాల్సిన అవసరం గూడా ఏమి ఉండదు. అంటే అటు ఉండదు, ఇటు ఉండదు. మధ్యలో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందనమాట. బ్యాలెన్స్‌డ్‌గా ఆన్సర్ ఒస్తది. ఇది బ్యాలెన్స్‌డ్ ఆన్సరా? లేదంటే
మైండ్ వాయిస్ అనేది మనకి అర్థమైపోతుంది ఎక్స్పీరియన్స్ తో. మీకు అర్థమై ఉంటది నా ఎక్స్ప్లెనేషన్ మరి. అవన్నీ ఫీలింగ్స్ Yes, కదా, sir. ఫీలింగ్స్ వర్డ్స్ లో చెప్పాలి. Yeah, yeah, correct. అది మా ఎక్స్పీరియన్స్ తో అర్థమవుతుంది. మన స్టేట్ ఆఫ్ మైండ్, మనకు వచ్చిన వాయిస్, ఇది బ్యాలెన్స్డ్ టాక్, ఇది వినాలి అని. కొన్నిసార్లు మనం డైలమాలో ఉన్నప్పుడు ఆ డైలమా ఉన్నంతసేపు మనకి మనకి కరెక్ట్ ఆన్సర్ రాదు. అందుకే సరెండరెన్స్ అన్నారు. ఇప్పుడు చెప్తా ఉంటారు కదా కొంతమంది, నువ్వు దేవుడికి సరెండర్ అయి, దేవుడికి నువ్వే శరణు, నువ్వే దిక్కు, ఆ దేవుడా నేను చాలా అల్పుడిని. నేను ఎక్కడో విన్నాను, దేవుడా నేను చాలా అల్పుడిని, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నేనేమి చెయ్యలేను, మొత్తం నువ్వే చెయ్యి అని అన్నప్పుడు దేవుడు, ఆ సినిమాలో ఉంటుంది అన్నమాట, ఒక సినిమాలో, నయనతార సినిమాలో, అని అన్నప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడు అంటాడు. అది చూసే వాళ్ళకి ఏంది ఇట్లా చెప్పాడు, నువ్వు వేస్ట్, దేవుడు గ్రేట్ అని అట్లా అనిపిస్తుంది. కానీ దాన్ని యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే సరెండరెన్స్. సరెండరెన్స్ అంటే ఏంటి అంటే, మనము మన మైండ్ తో, మన మైండ్ అంటే ఎల్లో బ్రెయిన్ తో, అంటే చిన్న చిన్న 5% బ్రెయిన్ తో తెగ స్ట్రగుల్ అయిపోతా ఉంటాం. అది ఎక్కడి నుంచి సజెషన్స్ ఇస్తుందంటే, పాత ఎక్స్పీరియన్స్ల నుంచి, పక్కన వాళ్ళ సిచ్యువేషన్స్ నుంచి, మనకి పుట్టాక నేర్చుకున్న ఈ ఎన్విరాన్మెంట్ నుంచే అది సజెషన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మన మైండ్ తో తెగ ఓవర్ థింక్ చేసినా మనము ఇంకా సఫర్ అవుతామే తప్పితే ఆన్సర్ రాదు. ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? ఈ మైండ్ ని పక్కకు తోసేసి, అసలు సమస్యని వదిలేసి, అంతా వదిలేసి కూర్చున్నప్పుడు మనకి సొల్యూషన్ వస్తుంది. అంతా వదిలేసి కూర్చోవటము అంటే సరెండర్ అయిపోవటం అన్నమాట. అంతా వదిలేసి, ఇంక నేను వదిలేస్తున్నా, నా వల్ల కాదు, చేతులు ఎత్తేస్తున్నా అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన మైండ్ స్టేట్ ఈ ఎల్లో బ్రెయిన్ ని దాటి వెనకకి వెళ్తుంది అనమాట. ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్తాం అనమాట. ఎనలాజికల్ మైండ్ అంటారు కదా, ఈ స్టేట్ దాటి వేరే స్టేట్ లోకి వెళ్తుంది. అంటే మనలోని గాడ్ కి మనం సరెండర్ అయ్యాం. అంటే మనలోని మన గాడ్ కి ఎప్పుడు కనెక్ట్ అవుతామంటే, ఈ బయట బయట ఉన్న దీన్ని దాటినప్పుడు దానికి కనెక్ట్ అవుతాం. ఈ బయట బయట మన బుర్రతో ఎంతసేపు ఆలోచించినా మనకి రాదు. ఇంకా వదిలేసి సరెండర్ అయిపోయి చేతులు ఎత్తేసినప్పుడు, అప్పుడు లోపల ఈ చేతులు ఎత్తేయటం అంటే మనం కాదు, మన ఈ చిన్న బ్రెయిన్, చికెన్ బ్రెయిన్ చేతులు ఎత్తేసినప్పుడు, ఇంకా అది అలసిపోయి చేతులు ఎత్తేసినప్పుడు, అప్పుడు మనము అంతా వదిలేసి ఏదైతే అది అయిందని సరెండర్ అయిపోయి కూర్చున్నప్పుడు, అప్పుడు మన లోపల మిడ్ బ్రెయిన్ కు, మన ఎనలాజికల్ బ్రెయిన్ కి కనెక్ట్ అయినప్పుడు, అక్కడ నుంచి మనకి సూపర్ ఐడియాస్ వస్తాయి. అది మనకి కావాల్సిన నిజమైన ఐడియా. అంటే అక్కడ మనకి ఆన్సర్స్ వస్తాయి, అక్కడ మనకి సొల్యూషన్ వస్తుంది మన ప్రాబ్లం కి. అది అది సరెండరెన్స్ అంటే. సో ఓ ఈ బ్రెయిన్ తో ఆలోచిస్తే రాదు, సరెండర్ అయినప్పుడు వస్తుంది. ఇది ఎక్కడ స్టార్ట్ చేశానో గుర్తు రావట్లేదు ఇప్పుడు కంక్లూడ్ చేయటానికి. ఇన్నర్ వాయిస్ దగ్గర Inner voice. అని. ఇన్నర్ Decision వాయిస్ అంటే making. ఇప్పుడు ఇంతసేపు మైండ్ ఓవర్ థింక్ చేసింది ఇన్నర్ వాయిస్ కాదు, లోపల నుంచి ఇదంతా చేతులు ఎత్తేసిన తర్వాత లోపల నుంచి ఒకటి వస్తుంది కదా, అది గాడ్ వాయిస్. ఇన్నర్ వాయిస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్డ్స్ పెట్టుకుంటారు. సో మీరు ఏ మాస్టర్ ప్రకారం ఇన్నర్ వాయిస్ అన్నారో నాకు తెలియదు. కాబట్టి ఎల్లో బ్రెయిన్ వాయిసా, గాడ్ వాయిసా? రెండు ఇన్నర్ వాయిస్లే, రెండు మన లోపలే ఉంటాయి. సో ఈ ఎల్లో బ్రెయిన్ వాయిస్లన్నీ పక్కకి వెళ్ళినప్పుడు గాడ్ వాయిస్ వినిపిస్తుంది. సోల్ కి కనెక్ట్ అవ్వడం గురించి కూడా చెప్పండి అమ్మా. సోల్ కి కనెక్ట్ అవ్వటము అంటే, ఇప్పుడు మామూలుగా మైండ్ హార్ట్ అంటారు కదా,
లోపల ఇప్పుడు సోల్ వేరు, గాడ్ వేరు. ఫస్ట్ మనం ఆ పాయింట్ తెలుసుకోవాలి. ఈ జ్ఞానం అంతా రామ్‌తా నాలెడ్జ్‌లోనే ఫుల్ క్లారిటీగా ఉంటుంది. సోల్ వేరు, గాడ్ వేరు. సోల్ ఏంటి అంటే సోల్‌లో ఎమోషన్స్ ఉంటాయి. సోల్‌లో డిజైర్స్, కోరికలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి సోల్‌లో. మనకి ఏం కావాలో అవన్నీ ఉంటాయి సోల్‌లో. ఇప్పుడు సోల్ గాడ్ కాదు. సోల్ మన రికార్డర్. మన అవన్నీ రికార్డ్ చేస్తా ఉంటది. గాడ్ వేరు, సోల్ వేరు, మైండ్, యెల్లో బ్రెయిన్ వేరు. సో, ఇప్పుడు మనకి అనిపిస్తది గదా! మనకి లోపల ఫీలింగ్స్ ఉంటాయి గదండీ! ఇది కావాలి, ఇలా చేయాలి, ఇలా జీవించాలి, ఈ విధంగా వెళ్ళాలి. సో, ఇప్పుడు మనము ఒక ప్లాన్ వేసుకొని ఇక్కడ పుడతాము. ఈ జన్మ అంటే మనము జన్మ తీసుకోక ముందు కొన్ని కొన్నిటి మీద వర్క్ చేస్తాము. ఈ జన్మలో జెలసీ ఉంది. సపోజ్ ఇందాక తీసుకున్నాం. జెలసీ మీద వర్క్ చేయాలి అనుకుంటాము. సో, మనలో ఉన్న వ్యక్తిత్వము ఏమేమి ఉన్నాయో కొన్ని ఒక 4 5 ఇంకా అది ఎలా ఉంటుందో మనం చూడలేదు కాబట్టి, అర్థమైన నాలెడ్జ్ ప్రకారం కొన్ని పాయింట్స్ మీద వర్క్ చేయాలి ఈ లైఫ్ టైమ్‌లో. లేదంటే కొన్ని మనకి డిజైర్స్ ఉంటాయి. ఇట్లా ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నా ఈ లైఫ్ టైమ్‌లో. ఈ లైఫ్ టైమ్‌లో నేను ఇది ఫేస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ లైఫ్ టైమ్ ఇలా జీవించాలనుకుంటున్నా. అక్కడ మనము అనుకున్నవి సోల్. అవి మనకి ఇక్కడ సోల్ చెప్తా ఉంటుంది. ఈ సోల్‌కి ఈ ఈ లైఫ్ టైమ్‌లో ఉన్న రూల్స్‌తో సంబంధం లేదండి. ఇక్కడికొచ్చిన తర్వాత పద్ధతిగా జీవించాలి. బాగా చదువుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి, పేరెంట్స్‌కి బాగా పేరు తెచ్చిపెట్టాలి, బాగా రిచ్‌గా ఉండాలి. ఇట్లాంటివి సోల్‌కి సంబంధం లేదు. అక్కడ మనకి ఏం కావాలో అవి మన లోపల నుంచి మనకి సోల్ చెప్తా ఉంటుంది. ఇట్లా జీవించాలనుంది నాకు. ఇట్లా వెళ్ళాలనుంది అని. కానీ మనము ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉంటాయి గదా! ఇట్లా కొంతమందికి పెయింటర్ అవ్వాలని ఉంటుంది. కొంతమందికి ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఉంటుంది. కానీ అందరూ చదువుకోవాలి. ఎంపీసీ, బైపీసీ తీసుకోవాలి. ఇది మన కండిషనింగ్. ఇది అందుకే చెప్పారు. రామ్‌తో లైవ్ అంతా చెప్పిందదే. కన్సెన్సస్ అన్నారు కదా! అంటే జనమందరూ ఈ పద్ధతిలో ఎళ్తా ఉంటారు. కానీ మన లోపల సోలు మనకి మనం కామ్‌గా ఉన్నప్పుడు, సాలిట్యూడ్‌లో ఉన్నప్పుడు, జనమందరిలో ఉన్నప్పుడు మనకి వినిపియవు. కొంచెం సేపు కామ్‌గా ఉన్నప్పుడు మనకి అనిపిస్తా ఉంటుంది. ఇది కాదు నాకు కావాల్సింది ఇది. అది అంటే మన లోపల నుంచి మైండ్ నార్మల్ ఇక్కడున్నవి. హార్ట్, సోల్. ఇప్పుడంటే మైండ్, హార్ట్‌కి డిఫరెన్స్ మనం జనరల్‌గా మనకి ఫీలింగ్‌తో అర్థమవుతుంది గదా! అలా. ఎవరైతే హార్ట్ అంటా ఉంటారు గదా! నీకు హార్ట్ లేదు అని. అంటే అట్లా కనీసం అంటే వాళ్ళ సోల్‌ని బాగా తొక్కేసి, ఆ సోల్ వాయిస్ అసలు వినిపించకుండా ఉంటే వాళ్ళు చాలా రూడ్‌గా గూడా బిహేవ్ జేయగలరు. అంటే బాగా భయంకరంగా అంటే అంత తొక్కేసి అసలు సోల్ వాయిస్ కూడా వినపడనంత వాళ్ళు చాలా రూడ్‌గా బిహేవ్ జేయగలుగుతారు. అలాంటి వాళ్ళని నీకు కనీసం హార్ట్ గూడా లేదు అంటారు. అంటే లోపల నుంచి చెప్తా ఉంటది సోల్. ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్ అని. అది ఎన్ని సార్లు చెప్తది, కొన్ని సార్లు చెప్తది. సో, వాళ్ళు కొంచెం సంఘర్షణకి గురవుతా ఉంటారు. ఒక మిస్టేక్ జేసేటప్పుడు. 10 టైమ్స్ అవ్వదు ఆ సోల్ గూడా తొక్కేయబడతది. ఇంక సోల్ చెప్పదు. అప్పుడేంటంటే ఇంక కరుడు గట్టిన వాళ్ళులాగా నీకు కనీసం హార్ట్ గూడా లేదన్న అక్కడి దాకెళ్ళిపో అది. సో, సోల్ ఏంటి అంటే ఈ లైఫ్ టైమ్‌లో మనము ఎలా జీవించాలి అని మనము ఎలా ప్లాన్ వేసుకున్నామో దానిలో రికార్డ్ ఉంటుందన్నమాట. సో, అవి మనకి హింట్లిస్తా ఉంటుంది. నీకు కావాల్సింది ఇది. సో, నువ్వు ఇది చెయ్యాలి అనుకుంటే నీకిది సోల్ చెప్పిన మాట మనం వింటా ఉంటే ఆహ్, మనము గాడ్‌కి దగ్గరవుతా ఉంటాము. అర్థమైందా సోల్? పార్వతీ మాస్టర్ మొన్న అడిగారు కదా! మేడం. సోల్ వాయిస్ వినగలుగుతూ ఉంటా అంటే మనం దైవానికి దగ్గరవుతామంటాం గాడ్‌కి. అప్పుడప్పుడు ఏదేదో ఏదేదో కనిపిస్తూ, ఏదేదో వినిపిస్తూ ఉంటదమ్మా. అంత క్లారిటీగా అనిపించదు.
అలా ఏం లేదండి. క్లారిటీగా ఉంటుంది. సోల్ వాయిస్ అన్నది చాలా క్లారిటీగా ఉంటుంది. కాకపోతే సోల్ వాయిస్ వినాలి అంటే మనం కొంచెం కామ్‌గా సాలిట్యూడ్‌లో ఉండాలి. అంటే చుట్టూ పక్క నుంచి బయట నుంచి జనమందరూ మాట్లాడుతా ఉంటే అంటే మనకు ఆ ఎబిలిటీ ఉన్నప్పుడు బయట నుంచి జనమందరూ మాట్లాడుతున్నా మన లోపల ఉన్నది వినగలిగిన ఎబిలిటీ ఉన్నప్పుడు అలాంటోళ్ళు వినగలుగుతారు. కానీ జనరల్‌గా ఏంటంటే బయట నుంచి చాలా డిస్టర్బెన్స్‌లు, చాలా చుట్టూ జనము, చుట్టూ ఇదంతా ఉన్నప్పుడు లోపల నుంచి మనము అంటే ఆ ఫ్లోలో కొట్టుకుపోతా ఉంటాము. అందుకే లైఫ్ రష్‌గా, హర్రీగా ఉంటా ఉన్న వాళ్ళకి సోల్ వాయిస్ వినే టైం గూడా ఉండదు. ఒక 10 రోజులు ఖాళీగా కూర్చున్నారనుకోండి, అప్పుడు మనకి అన్ని ఆలోచనలొస్తా ఉంటాయన్నమాట. ఈ ఇది కాదు కదా నాకు కావాల్సింది, ఇది కదా కావాల్సింది, ఇది కాదు నేను చేయాల్సింది, చేయాల్సిన అంటే కొంచెం టైము మనము ఖాళీగా ఉంటే లోపల నుంచి వాయిస్‌లు వినగలుగుతాము. లోపల నుంచి వాయిస్ అంటే మళ్ళీ అది వచ్చి మాట్లాడిద్ది అని మళ్ళీ ఏదో అనుకోవద్దు. అందరికి నార్మల్‌గా ప్రతిరోజు అనిపిస్తది లోపల నుంచి. మనకేది కావాలంటే మనం బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడు ఇది నాకు కావాల్సింది. ఈ డైరెక్షన్‌లో నేనెళ్ళాలి. ఇది కావాలి. చాలా ఇరుక్కుపోయి ఉంటాము. ఇందులో నుంచి బయటపడాలి. మనకనిపిస్తా ఉంటుంది. సో, కామ్‌గా ఉంటే మనం వాయిస్‌లు వినగలుగుతాం. వాయిస్ కాదు. మళ్ళీ వాయిస్ వినగలుగుతామంటే అదేదో వాయిస్ లాగొస్తది గదా! అనిపిస్తది. మరి కొంతమందికి డైరెక్ట్ వాయిస్ వస్తదేమో నాకు తెలీదు. నాకైతే అనిపిస్తది. కామ్‌గా ఉంటే వాయిస్ ఇనిపిస్తదంటున్నారు. కామ్‌గా ఉండే సిట్యుయేషన్స్ లేవు. ఇప్పుడు. వాయిస్ వినిపిస్తదంటే అంటే మనకి క్లారిటీ వస్తది. సోల్ హ్మ్. కామ్‌గా ఉండే సిట్యుయేషన్‌లు క్రియేట్ జేసుకోవాలి కొంచెం. అంటే రోజు ఎర్లీ మార్నింగ్ లెగిచి ఒక 1 అవర్ ఖాళీగా కూర్చోవటం. కాంటెంప్లేషన్ అంటారు. అందుకే రామ్‌త. ఆహ్, కా కూర్చొని ఆలోచనలు వింటా ఉండాలి. ఇప్పుడు కమ్ ఔట్ ఆఫ్ మెడిటేషన్ అంటే రామ్‌త డిసిప్లినే కాంటెంప్లేషన్ ఒకటుంది. ఖాళీగా కూర్చొని మన లోపల ఆలోచనలు వింటా ఉండాలి. సో, ఆలోచనలు వింటా కామ్‌గా కూర్చున్నప్పుడు రామ్‌త ఎలా ఎన్‌లైటన్ అయ్యారు? రామ్‌తకి ఆహ్, దెబ్బ తగిలినప్పుడు ఆయన రోజంతా కూర్చున్నారు ఖాళీగా. రోజంతా రా కా ఖాళీగా కూర్చున్నప్పుడు అప్పుడు ఆయన లోపల ఆయన కనెక్ట్ అయ్యి అలా ఆయనకు జరగాల్సినయన్నీ జరిగినియి. ఆయన యుద్ధాలు చేస్తున్నంత సేపు ఎన్‌లైటన్ అవ్వల. బిజీగా లైఫ్ అంతా హడావిడిగా బిజీగా షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆయన ఎన్‌లైటన్ అవ్వల. అంతా ఒంట్లో బాగోక బ్రేక్ దొరికినప్పుడే ఆయనకి లోపల ఉన్న దాంతో కనెక్ట్ అవ్వగలిగారు. అంటే అలాగని నార్మల్ మనుషులతో జీవించకుండా హిమాలయాల్లోకెళ్ళిపోవాలి, ఋషులతో ఎళ్ళిపోవాలి అంటే అలా కూడా కాదు. మళ్ళీ మనము అట్లా వెళ్ళిపోతే మనలో ఉన్న పర్సనాలిటీలు బయటకొచ్చే అవకాశం తక్కువుంటది గదా! మళ్ళీ ఇంకొక లైఫ్ టైమ్ తీసుకోవాల్సొస్తది. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినయన్నీ మన డిజైర్స్ అన్నీ బయట నుంచి తొక్కేయగూడదు. మన ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్నయన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎక్స్‌పీరియన్స్‌లు చేయాలి గదా! ఇలా ఉంటూనే అలా ఉండగలగాలి. ఓవరాల్‌గా ఏందంటే మౌనంగా ఉండాలి. మౌనంలో ఉంటే ఆలోచనలు తగ్గే స్థితి దాకా ఎళ్ళాలి. ఒక 10, 15 డేస్ టైం పడుతుందంటారు. హ్మ్. ఇంక మౌనం అప్పుడు అంటే అది ఆటోమేటిక్‌గా జరిగితాయండి. అంత మనల్ని మనం కాంకర్ చేసుకుంటా, సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటా ఎళ్తే ఆటోమేటిక్‌గా జరుగుతా ఉంటాయి. అంతకుముందు మాట్లాడాల్సినంత ఈ నాలెడ్జ్‌లోకొచ్చాక అంత మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు జనరల్‌గా క్లాసులు చెప్తున్నప్పుడు కూడా మాట్లాడుతా ఉంటారు జనము. అంటే కొంతమంది. అది ఫస్ట్‌లో మాట్లాడినంత తర్వాత మాట్లాడరు. ఎందుకంటే ఫస్ట్‌లో ఏదో వాళ్ళకి తెలిసింది ప్రూవ్ చేసుకోవాలని ఒక రకంగా ఆళ్ళ లోపల ఒక తపన ఉంటుంది. చెప్పాలని లేదంటే తెలిసింది ప్రూవ్ చేసుకోవాలని, ఇది నాకు తెలుసని జనంకి తెలియాలని కొన్ని డేస్ తర్వాత అది అబ్జర్వ్ చేసుకుంటారు. ఓకే. నేను ఇట్లా చేస్తున్నాను. ఇంక ఈళ్ళందరికీ ప్రూవ్ చేసుకోవాలని నేనెందుకు ట్రై చేస్తున్నాను. ఇలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకేంటి?
వీళ్ళందరినీ ఎందుకు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాము? వీళ్ళందరి ఇంప్రెషన్ కాదు కదా మనకి కావాల్సింది అన్నప్పుడు ఆ పాయింట్‌లో దాన్ని కాంకర్ చేస్తారు. కాంకర్ చేశాక ఇప్పుడు అట్లా ఒక్కొక్క పాయింట్ కాంకర్ చేస్తున్నప్పుడు నీడ్ ఉండదు. మాట్లాడాల్సిన నీడ్ ఉండదు. మనము బయట నుంచి మన లోపల నుంచి మాట్లాడాలని తన్నుకొస్తున్నప్పుడు ఇది గాదు గదా పద్ధతి. మనం మౌనంగా ఉండాలి గదా! అని చెప్పి మనల్ని మనం షట్ డౌన్ చేయటం గాదు. నేచురల్‌గా మన నీడ్ తగ్గిద్ది. చేసుకుంటే నీడ్ తగ్గిద్ది. మనం బయట నుంచి చేయకూడదు. మనం చేయాల్సింది కాంకరింగ్. మన ఎన ఆలోచించుకొని కాంకర్ చేసుకుంటా ఉండాలి. చేసుకుంటున్నప్పుడు ఇంక మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు వేరే వాళ్ళేం కూరొండారు, వీళ్ళేం కూరొండారు. జనరల్‌గా మనుషులతో రిలేషన్‌లు మెయింటైన్ చేయాలి. మనుషులతో ఉంటున్నాం కాబట్టి ఏదో కొంచెం మాట్లాడతాం గానీ మామూలుగా ఇంకేముంటుంది? వాళ్ళేం చేసి ఇప్పుడు కొంతమందున్నారనుకోండి, వీళ్ళెంత కట్నం తెచ్చారు? వాళ్ళెంత కట్నం తెచ్చారు? వాళ్ళ ఆస్తెంత? వీళ్ళ ఉద్యోగం ఎంత? వీళ్ళకి ఎంత జీతమొస్తుంది? లేదంటే మీ పిల్లలేం చదువుతున్నారు? ఇట్లాంటియన్నీ లోపల ఒక మనకెంతుంది? వాళ్ళకెంతుంది? మన పిల్లలేంటి? వాళ్ళ పిల్లలేంటి? మన పిల్లలు ఇంకా 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 రకరకాల ఇన్‌సెక్యూరిటీస్‌లోంచి క్వెషన్స్ వస్తా ఉంటాయి. పక్కనోళ్ళని అడగాల్సిన క్వెషన్‌లు. పక్కనోళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ మన లోపలున్న ఇన్‌సెక్యూరిటీస్‌లోంచి వస్తది. ఇప్పుడు ఒకళ్ళని ఒక క్వెషన్ అడగాలి అని మనకనిపిస్తుంది. వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ ఒకటి మనం తెలుసుకోవాలి అని మనకనిపిస్తుంది అంటే, మన లోపల ఏ ఇన్‌సెక్యూరిటీ ఉంది. ఇది ఇన్‌సెక్యూరిటీలోంచి అడుగుతున్నామా? ప్రేమలోంచి అడుగుతున్నామా? అని ఒకసారి అబ్జర్వ్ చేసుకొని, ఆ ఇన్‌సెక్యూరిటీ ఏంటి అని మనం అనలైజ్ చేసుకొని, దాన్ని సాల్వ్ చేసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తున్నారో మనకవసరం ఉంటదా? ఆ క్వెషన్ అడగాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ టైమ్. ఉన్నప్పుడు మాటలు పెద్ద ఎక్కువ మాట్లాడాల్సిన అవసరము ఉండదు. అందుకే అంటారు నార్మల్ పీపుల్ కబుర్లు అంటే మనుషుల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఫిలాసఫీలు మాట్లాడుకుంటా ఉంటారు అని. అంటే ఇప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఇంక మనుషుల గురించి మాట్లాడుకోవటం, నార్మల్ ఇన్ఫర్మేషన్ అయ్యేముండవు. ఇప్పుడు ఇట్లా ఫిలాసఫీలు ఉంటా ఉంటాయి గదా! ఈ పాయింట్ ఫిలాసఫీ. అది అది మాట్లాడేవాళ్ళు అతి తక్కువ మందుంటారు. ఆ అతి తక్కువ మందితో దగ్గరగా ఉంటా ఉంటారనమాట. మాట్లాడాల్సిన నీడ్ తగ్గిపోయిద్ది. అవును. అప్పటిదాకా మనమేం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం మాటలు తగ్గిస్తే ఎనర్జీగా ఉంటాం గాబట్టి, అనవసరంగా ఎనర్జీ కన్జ్యూమ్ అవ్వకుండా ఉండి మనం స్ట్రాంగ్‌గా ఉంటా ఉంటాం. లోపల, లోపల బ్యాటిల్ చేయటానికి నెక్రోమాన్సర్‌తో బ్యాటిల్ చేయడానికి ఎనర్జీ ఉంటది బాగా. ఓకేనా అండి? 10 అయింది. గుడ్ అండి. చాలా బాగా చెప్పారు. చాలా బాగా అర్థమైంది. కాకపోతే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మీ దగ్గర నుంచి. టైం అయిపోయింది. 10 అయింది. ఇంకా